హలో గైస్, హౌ ఆర్ యూ? ఐ థింక్ ఆల్ ఆర్ గుడ్. వీడియోకి వెళ్తే ఇది నేను ఒక బ్లాగ్ తీస్తున్నాను. ఇది ఏంటంటే తమిళనాడు రాష్ట్రంలోనే కల్పకం దగ్గర ఐజీగార్ అనే కంపెనీ ఉంటుంది. ఇక్కడ అటామిక్ రీసెర్చ్ టౌన్షిప్ అంటారు దీన్ని. అంటే ఐజీగార్లో పనిచేసే ఎంప్లాయీస్ అందరూ ఇక్కడ ఉంటారు అన్నమాట. ఇది ఒక పెద్ద టౌన్షిప్. నాకు చాలా బాగా నచ్చింది. మా ఫ్రెండ్ మొత్తం ఇది చూపించాడు. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. సరదాగా నేను మొత్తం చూపిస్తాను. మీరు కూడా సరదాగా ఒక లుక్ వేయండి. నచ్చితే కింద కామెంట్ చేయండి. సో ఇది ఐజీగార్ అటామిక్ రీసెర్చ్ టౌన్షిప్ అంటారు దీన్ని. ఇది నేను ఇప్పుడు కొంచెం మన ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్తున్నాము. ఇందులో చాలా అంటే చాలామంది ఎంప్లాయీస్ ఉంటారు అనమాట. చాలా ఎంప్లాయీస్ ఉంటారు. ఇక్కడ ఒకటి ఐజీగార్ వాళ్ళే కాదు, బార్క్ వాళ్ళు ఉంటారు, సిఆర్పిఎఫ్ వాళ్ళు కూడా ఉంటారు, ఎస్ఎఫ్ఐ వాళ్ళు కూడా ఉంటారు. చాలా అంటే చాలామంది ఇక్కడ చాలా ఎంప్లాయీస్ ఉంటారనమాట. చాలా కంపెనీ వాళ్ళు ఇక్కడ ఉంటారు. ఈ బిల్డింగ్ చూసుకున్నాను అనుకో, దీన్ని టవర్ అంటారు. కింద పార్కింగ్ ప్లేస్ ఉంటుంది. ఎవరికి వాళ్ళకి పార్కింగ్ ప్లేస్ ఉంటుంది. కానీ నాకు ఇక్కడ బాగా నచ్చింది ఏంటంటే చాలా గ్రీనరీగా ఉన్నది. మొత్తం క్లీన్ అండ్ నీట్గా ఉన్నది. మీరు చూస్తున్నారు కదా, ఇది నేను తీసింది ఆఫ్టర్నూన్ అనమాట. చాలా బాగా వచ్చింది వీడియో కూడా. చివరి వరకు చూడండి, మీకు బాగా నచ్చుతానని అనుకుంటున్నా. చూశారు కదా ఎంత గ్రీనరీగా ఉన్నదో. నాకైతే బాగా నచ్చింది. మా ఫ్రెండ్ చెప్తే నేను నమ్మలేదు. ఒకసారి రా మొత్తం చూపిస్తా అని చెప్పాడు. మొత్తం చుట్టేసినాం అనమాట. మీకు కూడా ఒకసారి చూపిద్దామని అందాలను. చాలా అంటే చాలా బాగున్నది. మొత్తం గ్రీనరీ అనమాట. ఇది మొత్తం ఒక 1000 ఎకరాల పైన ఉంటుంది. మీకు తర్వాత నేను మీ టవర్స్ చూపిస్తాను. టవర్స్ నథింగ్ బట్ క్వార్టర్స్ అనమాట. మన భాషలో చెప్పాలంటే క్వార్టర్స్. ఇక్కడ టవర్స్ అన్నీ ఇప్పుడు చాలా అప్డేట్ వర్షన్లో చెప్తున్నాను మీకు. ఇక్కడ చూస్తే మీకు మొత్తం గ్రీనరీ ఉంటుంది. చాలా అందంగా నీట్గా చాలా మెయింటైన్ చేస్తారు. ఇక్కడ చాలా క్లీన్గా నీట్గా మెయింటైన్ చేస్తారు. ఇది మొత్తం స్ట్రైట్గా పోతే మనము చెన్నై నుంచి వెళ్ళి పాండిచేరి పోయే హైవే వస్తుంది అనమాట. ఇది దాదాపుగా 1 కిలోమీటర్ దూరం, 1 కిలోమీటర్ ఉంటుంది లోపల. ఈ టౌన్షిప్ మొత్తము 1 కిలోమీటర్ స్ట్రైట్ పోతే 1 కిలోమీటర్ ఉంటుంది. ఇక్కడ సైడ్కి ఉన్న అన్నీ మొత్తం సైడ్కి ఉండే మొత్తము క్వార్టర్స్లో ఉంటాయి అన్నమాట. టౌన్షిప్లోనే ఇండివిజువల్ హౌసెస్, హాస్టల్స్, ఇండివిజువల్ క్వార్టర్స్, టవర్స్ ఉంటాయి, డిస్పెన్సరీ ఉంటాయి, అన్నీ ఉంటాయి. అవి మీకు మెల్లమెల్లగా అన్నీ ముందు వీడియో చూపిస్తాను అవన్నీ. ఇప్పుడు మనం ప్రస్తుతానికైతే మొత్తం మెయిన్ రోడ్ మీదుగా పోతున్నాము. ఫస్ట్ మీకు మెయిన్ రోడ్ 2 వైపులో ఉన్న చెట్ల గురించి చూడండి, ఎంత అందంగా గ్రీనరీగా ఉన్నాయో. నాకైతే చాలా బాగా నచ్చింది. ఫుల్ ఎంజాయ్ చేశాయి. నేను వీడియో తీసేటప్పుడైతే ఫుల్ ఎంజాయ్ అనిపించింది. చాలా మంచి గాలి, స్వచ్ఛమైన గాలి, అసలు పొల్యూషనే లేదు. అసలు చాలా అంటే చాలా కూల్గా ఉంటుంది ఇక్కడ. అట్మాస్ఫియర్ కూడా యూనివర్సిటీ లాగా అంటే డబుల్ ఉంటుంది అనమాట. యూనివర్సిటీ లాంటి డబుల్ చాలా నీట్గా ఉంటుంది. మీరు చూస్తున్నారు కదా, ఐ థింక్ మీకు అర్థమై ఉంటాయి వాటికి ఎంత బాగుందో అని. ఇప్పుడు నేను ఇది చూపెట్టబోయేది సిఆర్పిఎఫ్ వాళ్ళది టౌన్షిప్ అన్నమాట. ఇది లోపల అలాగ ఉంటాయి ఇవన్నీ. ఇది వీళ్ళకి లోపల రానియరు. వాళ్ళకి పర్మిషన్ తీసుకొని లోపల పోవాలి. మనకు ఇంకా పర్మిషన్ తీసుకోలేదు. అందులో కూడా చాలా స్ట్రిక్ట్గా ఉంటుందంట. వీడియో తీయనియరు. కాకపోతే పర్మిషన్ తీసుకుని అది కూడా ఒక వ్లాగ్ చేద్దామా. ఇకపోతే మనం ఈ స్ట్రైట్గా వెళ్తున్నాం కదా, ఇది మనం స్ట్రైట్గా వెళ్ళిపోతే పాండిచేరి హైవే అవుతుంది. అంటే చెన్నై టు పాండిచేరి పోయే హైవే వస్తుంది అనమాట. మనం అటే పోతున్నాము. మీకు చూపిస్తాను. ముందు ఉంటుంది అవన్నీ. కానీ చాలా బాగుందబ్బా. చాలా అంటే చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది. అసలు పొల్యూషనే ఉండదు అనమాట. చాలా నీట్గా ఉన్నది. అసలు ఎట్లాంటి పొల్యూషన్ ఉండదు, ఏముండదు. అసలు చాలా క్వైట్ కామ్ ఉంటుంది. ఇక చూస్తే మీరు లెఫ్ట్ సైడ్లో కూడా అబ్జర్వ్ చేశారా లేదో, ఇక్కడ లెఫ్ట్ సైడ్ పోల్స్ ఉన్నాయన్నమాట, ఎలక్ట్రికల్ పోల్స్. అవి ఓవర్ హెడ్ ట్రాన్స్మిషన్ లైన్ అన్న కదా. మన సైడ్ అయితే ఓవర్ హెడ్ ట్రాన్స్మిషన్ లైన్ ఉంటుంది. కాకపోతే ఇక్కడ మొత్తము లెఫ్ట్ సైడ్ చూస్తున్నారు ఎలక్ట్రికల్ పోల్స్. ఈ పోల్స్కి కింద అండర్ గ్రౌండ్ ఉంటుంది. పైన ట్రాన్స్మిషన్ లైన్ ఉంటుంది. మొత్తం కింద అండర్ గ్రౌండ్ ఉంటుంది ఈ టౌన్షిప్లో. ఇది చాలా బెటర్ అన్నమాట. ఇలాంటి ఏ ప్రాబ్లం ఉండదు. చాలా సేఫ్టీ కూడా ఉంటుంది. మన సైడ్ అయితే పైన ఉంటుంది. ఇక్కడైతే మొత్తం అండర్ గ్రౌండ్ పెట్టేశారనమాట ఎలక్ట్రికల్ పోల్ని. మనం ఎగ్జిట్కి వచ్చేసాం. ఇదంతా 1 కిలోమీటర్ ఉంటుంది. ఇదే మన లాస్ట్ ఎగ్జిట్ గేట్ అనమాట. ఇదే మన ఎగ్జిట్ గేట్. ఇక్కడి నుంచి ఇంకో 5 మినిట్స్ దూరంలోనే
మనకు హైవే ఉంటుంది, పాండిచ్చేరి టు చెన్నై హైవే ఉంటుంది అనమాట. పాండిచ్చేరి పక్కనే ఉంటుంది, జస్ట్ 100 కిలోమీటర్స్ దూరం ఉంటుంది. ఈ రెస్టారెంట్ ఇది చాలా బాగుంటుంది, చాలాసార్లు తిన్నాం ఇక్కడ. మండి బిర్యానీ చాలా బాగుంటుంది, ఇక్కడ హైలైట్ అనమాట. ఇది విలేజ్ చూశారు కదా, ఈ చిన్న విలేజ్. ఈ చిన్న విలేజ్ ఎందుకు చూపిస్తాను అంటే చాలా బాగుంటుంది ఈ విలేజ్ కూడా. కొంచెం దూరం పోతే ఈ విలేజ్ దాటితేనే మనకు హైవే వస్తుంది, పాండిచ్చేరి చెన్నై హైవే వస్తుంది. అందుకని ఈ విలేజ్ కూడా చూపిస్తున్నాను. ఆ టవర్ కనిపిస్తుంది, ఆ టవర్ దాటితేనే హైవే వస్తుందండి. ఇప్పుడు మనము మెయిన్ లోపలికి పోతున్నాము టవర్ చూపించండి. ఇక్కడ గేట్ దగ్గరేమో సెక్యూరిటీ గార్డ్ ఉన్నారు, అందుకే ఫాస్ట్గా వెళ్తున్నాను. వాళ్ళ పర్మిషన్ తీసుకోలేదు, వీడియో కూడా తీయద్దు అంటున్నారు వాళ్ళు, అందుకే ఫాస్ట్గా వచ్చేసాము. ఇదే ఎంత బాగుంది చూడు, రోడ్లు చాలా చాలా బాగున్నది. ఇది మీకు చూపెట్టేది లెఫ్ట్ సైడ్ ఉన్నది మొత్తము హాస్పిటల్, డిస్పెన్సరీ అంటాం కదా మనము. ఇది హాస్పిటల్ అంటే ఇక్కడ ప్రతి ఒక్క ఎంప్లాయ్ ఇక్కడనే చూపించుకోవాలి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికి కార్డు ఉంటుంది. ఆ కార్డు ద్వారా ఇక్కడ చేయించుకోవచ్చు, బయట పోవాల్సిన అవసరం కూడా లేదు, అన్నీ ట్రీట్మెంట్ చేస్తారు ఇక్కడ. సో చూశారు కదా రోడ్ ఎంత నీట్గా ఉన్నాయో, నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. చాలా నీట్ అండ్ క్లీన్గా ఉన్నది. సో ఇక్కడ ఎంత హరిబరి ఏముండదు, అంత కూల్ అండ్ కామ్ ఉంటుంది, అంత డిగ్నిటీగా మెయింటైన్ చేస్తారు వీళ్ళందరూ. చాలా ఎప్పటికప్పుడు క్లీన్గా చేస్తారు ఇక్కడ. ఇది మనం ముందు కనిపించేది మీకు గ్రౌండ్ అనమాట, సరదా కోసం ఇక్కడ క్రికెట్ అనేది ఏదైనా ఆడుకోవచ్చు, రన్నింగ్ కూడా చేసుకోవచ్చు. చూశారు కదా, ఇదే గ్రౌండ్, అదే ఆడుతున్నారు మన పిల్లలు. ఇకపోతే ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళు ఉండేది ఇంకా కొంచెం ముందు ఉంటుంది, ఇది ఇంకో టవరు. ఇక్కడ మీకు స్ట్రైట్గా రైట్ సైడ్ కనబడుతుంది ఇంకో టవర్ అనమాట. అదే ఇది వేరే కంపెనీ వాళ్ళది, ఐ థింక్ ఇది బార్కో వాళ్ళది అనుకుంటా. ఇప్పుడు పోతే మన లెఫ్ట్ సైడ్కి వెళ్తున్నాము. ఇది గ్రౌండ్ ఉంటుంది, ఇటు సైడ్ ప్లే గ్రౌండ్ ఉంటుంది, జిమ్ కూడా ఉంటుంది, చిన్న చిన్న కిడ్స్ వాళ్ళది పార్క్ కూడా ఉంటుంది. ఇదే జిమ్ అన్నమాట. చూస్తాను కదా, ఇది రావి చెట్టు, మీరు చూసే ఉంటారు. నేనైతే చూసి చాలా ఆశ్చర్యపోయా, ఈ కాలం కూడా ఇలాంటి ఉంటుందని. తాడి చెట్టు అంటారు దాన్ని, తాడి చెట్టు కదా అది, మర్రి చెట్టు అంటారు దాన్ని. నేనైతే చాలా రోజుల తర్వాత ఇంత పెద్ద మర్రి చెట్టు చూశాను. సో ఇదే మన గ్రౌండ్కి వెళ్ళే దారి అనమాట. వచ్చేసాము మన గ్రౌండ్కి, చాలా బాగుంది. నిన్న కూడా ఇక్కడ ఆడుకున్నాం మేము క్రికెట్. ఇదే టవరు, అదే మా ఫ్రెండ్ వాళ్ళ టవర్ అదే. సో ఇక్కడ పోతే చిన్న పిల్లల ప్లే గ్రౌండ్స్ ఉంటుంది. ఇక పక్కనే రైట్ సైడ్ కనిపిస్తున్న బిల్డింగ్లో మొత్తం స్పోర్ట్స్ సంబంధించిన ఎక్విప్మెంట్స్ ఉంటాయన్నమాట. తీసుకొని ఆడుకొని మళ్ళీ అక్కడ పెట్టేయాలి మనము. సో ఇదే వాలీబాల్స్ ప్లేయర్స్ ఆడుతున్నారు, వీళ్ళందరూ మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట. వాలీబాల్ ఆడుతున్నారు. మేము తర్వాత వచ్చి జాయిన్ అవుతామని చెప్పాము. సో సరదాగా మేము వ్లాగ్ చేస్తామని చెప్పి వాళ్ళకు మళ్ళీ రిటర్న్ అవుతున్నాము. మళ్ళీ వేరే టవర్స్ చూపిస్తామని మళ్ళీ రిటర్న్ అయిపోయి వాళ్ళకి బాయ్ టాటా చెప్పేసి వస్తున్నాము. మళ్ళీ బ్యాగ్ రిటర్న్ అవుతున్నాము. చాలా చూశారు ఎంత గ్రీనరీగా ఉన్నది, సూపర్, అసలు మామూలుగా లేదు. నేను చాలా రాయల్ కేసులో ఇలాంటి టౌన్షిప్లో చూస్తూ ఉంటాను. సో ఇది వీళ్ళ వెహికల్స్ అనమాట, బస్సెస్. ఇక్కడ ఎంప్లాయ్ డైరెక్ట్ ఇక్కడ టవర్ దగ్గర వస్తుంది, వాళ్ళు ఎక్కించుకొని పోతాయి అన్నమాట. ఇది గ్రౌండ్ చూపిస్తానండి, ఇదే గ్రౌండ్. జాగింగ్, వాకింగ్, రన్నింగ్ అన్నీ చేసుకోవచ్చు, క్రికెట్ కూడా ఆడుకోవచ్చు. పైన డ్యాష్ మీద కూర్చొని ఆహ్లాదకరమైన ఈవినింగ్ టైంలో వచ్చి పిల్లల పాపలతో వచ్చి చూసుకోవచ్చు, ఆడుకోవచ్చు ఈవినింగ్ టైం సండేస్. ఇకపోతే ఇక్కడ నేను మధ్యాహ్నం తీసాను కాబట్టి మా షాడో పడుతున్నది. ఇకపోతే మన బ్యూటిఫుల్ టవర్స్కి వెళ్ళిపోతున్నాము ఇప్పుడు. మేరా ఫ్రెండ్ కా టవర్ హై ఉదర్ చూపిస్తాను, చాలా బాగుంటుంది, నాకు చాలా నచ్చింది. మా ఫ్రెండ్ వాళ్ళది పైన 9th ఫ్లోర్, అక్కడి నుంచి చూస్తే వ్యూ చాలా బాగుంటుంది. ఎంత బాగున్నాయి అంటే ఈ టవర్స్ చాలా చాలా బాగున్నాయి. మన హైదరాబాద్లో ఉన్నట్టే ఉన్నవి, చాలా అట్మాస్ఫియర్ బాగుంది ఇక్కడ కూడా. వెదర్ సో కూల్. ఇది వేరే వాళ్ళది, వేరే కంపెనీ వాళ్ళది, ఇది వాళ్ళ టవర్స్ అనమాట. చాలా బాగున్నాయి కదా. నేను కూడా మా ఫ్రెండ్ టవర్ చూపిస్తాను. ఇది కార్ పార్కింగ్, ఎవరు వాళ్ళ నెంబర్ ఉంటుంది. మన 9th ఫ్లోర్లో మన ఇంటి నెంబర్తో సహా ఇక్కడ ఉంటుంది అనమాట. ఎవరు వచ్చి కొట్టుకోకుండా పెట్టుకుంటారు, ఎవరిది వాళ్ళది పెట్టుకోవాలి అక్కడ కార్ పార్కింగ్, బైక్ పార్కింగ్. సో ఇదే మా ఫ్రెండ్ వాళ్ళ బ్యూటిఫుల్ టవర్. ఇందులోనే ఉంటాడు మా ఫ్రెండ్ 9th ఫ్లోరు. నేను 9th ఫ్లోర్ నుంచి కూడా చూపిస్తాను, అది చాలా బాగుంది కదండి. ఇదే టవర్ కూడా, ఇది మా ఇంకో ఫ్రెండ్ వాళ్ళ టవర్. ఇదే సూపర్ ఉన్నాయి కదా పక్కన. సో మళ్ళీ రిటర్న్ అవుతున్నాము మనము. సో రిటర్న్ అయితే మెయిన్ రోడ్డుకి వెళ్తాం ఇక. చాలా బాగున్నాయి టవర్స్. సో నేను ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన మర్రి చెట్టు అనేది చాలా రోజుల తర్వాత నేను చూసాను, అందుకని మీకు చూపిస్తాను. మళ్ళీ ఒకసారి చూడండి, ఇప్పుడు పెద్దగా అవుతున్నది, ఇన్ ఫ్యూచర్లో ఇంకా పెద్దగా ఉంటుంది. సో ఇది పక్కన లెఫ్ట్ సైడ్ ఉండేది మాత్రంగా చిన్నపిల్లలే
పార్క్ అనమాట, ఆడుకోవచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ ఫర్ వాచింగ్. జై హింద్.